ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మార్చి చదువుకుందాం. ప్రకటన 21 1 నుంచి 5 వచనాలు మార్చి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. సమయం లేదు కాబట్టి వాక్య ధ్యానంలో వెళ్ళిపోతాం. ఇక్కడ మనం గమనిస్తే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో యోహాను, యేసును ప్రేమించినటువంటి యోహాను, యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న యోహాను తను ఇక్కడ కొన్ని విషయాలు రాస్తూ 21వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, 5వ వచనం వాగ్దానంగా ఇవ్వబడింది కానీ రాయబడుతూ వచ్చింది అక్కడ మోటో కార్డులో. అయితే ఇక్కడ మనం చూస్తే 21వ అధ్యాయం నుంచి 5 వచనం వరకు చూడండి, కొన్ని సంగతులు అక్కడ రాయబడి ఉన్నాయి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని, అంటే ఇక్కడ నూతనమైనవి ఏందంటున్నాడు. ఆకాశము నూతనమైంది, భూమి కూడా నూతనమైంది. రెండవ వచనం నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. కానీ రెండవది ఇక్కడ ఏం చెప్తున్నాడు? నూతనమైన ఆకాశం అంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతనమైన యెరూషలేము, నూతనమైన యెరూషలేము. తర్వాత 4వ వచనం చూడండి. 4వ వచనం ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేను. అంటే ఏవో పాతవన్నిటిని కూడా తీసివేస్తూ ఇప్పుడు 5వ వచనం ఏమంటున్నాడు? ఇదిగో సమస్తమును నూతనమైనవి, నూతనమైన ఆకాశం, నూతనమైన భూమి, నూతనమైన యెరూషలేము, ఇంకా అనేకమైనవి పాతవన్నీ కూడా అక్కడ ఏమన్నాడు? మొదటి సంగతులన్నిటి కూడా తీసివేసి సమస్తమును ఏం చేస్తున్నాడంట? నూతనమైనవిగా చేస్తున్నాడు. ఎవరు చెప్పినారు ఈ మాట? యోహానా, దేవుడా? ఎవరు చెప్పింది ఈ మాట? యోహాను చెప్పినాడా, దేవుడు చెప్పినాడా? నేను చెప్తానా? ఎవరు? దేవుడు యోహాను ద్వారా రాయమంటే రాస్తున్నాడు. అందుకని ఎక్కడ ఏముంది? ఈ మాటలు ఏంటంట? ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. కాబట్టి దేవుడు చేసేది ఏదైనా, దేవుడు పలికే ఏదైనా అవి నమ్మకమును నిజమునై ఉంటాయి, అంతే. దాంట్లో ఏది కూడా తేడా ఉండదు. యేసు ప్రభువు ఏమన్నారు? ఆకాశము గతించినా సరే, భూమి గతించినా సరే, ఆయన చెప్పిన మాటల్లో ఒక సున్నైనా ఒక పొల్లైనా కూడా తప్పిపోదు. అంత నికార్సుగా చెప్తాడు దేవుడు. ఆయన చెబితే తప్పకుండా జరిగి తీరాల్సిందే. ఎవరన్నా మీ బైబిల్లో ఏముందో మాట చూడండి. నా బైబిల్లో అయితే వేరుగా ఉంది, మీ బైబిల్లో ఏమైనా వేరుగా ఉందో చూద్దాం.
ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ ఏమంటాడు జ్ఞాని? ప్రసంగి గ్రంథం అక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడు చూడండి. ఇదేంది ఇది? అక్కడ దేవుడేమన్నాడు? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా. ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు? సూర్యుని క్రింద ఏది కూడా ఏమీ లేదంట. మరి ఇప్పుడు ఎవరి మాట నమ్మాలా? 2 మాటలు ఎక్కడ రాయబడి ఉన్నాయి? ఏమన్నా 2 మాటలు కూడా ఎక్కడ రాయబడి ఉన్నాయి? ఇప్పుడు ఆయన యోహాను చెప్పింది నమ్మాలా, జ్ఞాని అయిన సొలొమోను చెప్పింది నమ్మాలా? లేక మీకే చాయిస్. ఎవరి మాట నమ్ముదాం? మరి ఇదేంది? ఇది వదిలిపెట్టేసామా? ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఏమన్నాడు ఇక్కడ 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు, ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అదియు మనకు ముందుండిన తరములలో ఉండినదే. ఒకవేళ ఏదైనా నూతనమైంది ఉంది రాబోతుందని అని ఒకవేళ అనుకుంటే అది కూడా ఎప్పటి నుంచి ఉందంట? ముందున్న తరములలో ఉండినదే అంటున్నాడు. మరి ఇప్పుడు ఎవరు మాట నమ్మాలా? సొలొమోను అంటున్నాడు. అక్కడ దేని గురించి చెప్తున్నాడు చూడండి, ఆ మాట చూడండి. 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు ఏమండి పుట్టినది మొదలుకొని, భూమి పుట్టినది మొదలుకొని, లేకపోతే సూర్యుడు పుట్టినది మొదలుకొని, అంతే కదా? సూర్యుడు పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు మీ జీవిత చరిత్రలో, లేకపోతే మీ పెద్దల, మీ తాత ముత్తాతల జీవిత చరిత్రలో ఎప్పుడైనా సూర్యుడు పడమట ఉదయించి తూర్పున అస్తమించినాడా? ఏమండి ఎవరైనా చెప్పినారా? ఎక్కడ ఉదయించాలా, ఎక్కడ అస్తమించాలా? ఎప్పటి నుంచి ఇప్పటి వరకు మన తాత 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 ముత్తాతలు మొదలుకొని ఈ నేటి వరకు సూర్యుడికున్న ఒకటే ఒక ధర్మం ఏంటి? తూర్పున ఉదయించాలా, పడమట అస్తమించాలా. అది జరుగుతూనే ఉందా? అదే జరుగుతుందా? తర్వాత ఏమన్నాడు? గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి. గాలట దేవుడు చెప్తున్నాడు ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు వీస్తుందంట? ఉత్తర గాలి ఏ తెంచు అంటాడు. ఎర్ర సముద్రం దేవుడు దేని చేత ఆర్పు చేశాడండి? ఎర్ర సముద్రము దేవుడు అంత భయంకరమైన సముద్రాన్ని, అంత లోతైన ఆ మహాసముద్రాన్ని దేవుడు దేని చేత దాన్ని పాయలుగా చేశాడంట? ఏమన్నా దేని చేత? బలమైన జరుగుద్దా? ఏమన్నా జరుగుద్దా? అది జరుగుతుందా? మీరు ప్లేట్లో నీళ్లు పోసుకొని, ఒక స్టీల్ ప్లేట్లో ఇంటికి మీరు చూడండి, నీళ్లు పోసుకోండి, కొన్ని పోసుకోండి. మళ్ళీ నీకు అంత శక్తి లేదు, ఊపి అంత శక్తి లేదు నీకు, నీ నోరు పోతి. కొన్ని పోసుకొని ఉఫ్ అని ఊపండి. నువ్వు ఊపిన చోట నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఆ ప్రాంతంలో ఒక చుక్క నీరు కూడా చూడండి. ఇంటర్వ్యూ ట్రై చేయండి. గాలికి శక్తి. గాలి అట ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు వీస్తుందట? దక్షిణం నుండి. అది మరలా మరలా తిరిగి ఏ దిక్కుకు వీస్తే మళ్ళా అక్కడికే కింద ఏమంటాడు? మళ్ళా నదుల గురించి చెప్తాడు. నదులలో ఉన్న నీరు ఎక్కడికి పోతుంది? ఓకే, కరెక్ట్. సముద్రంలో ఉన్న నీరు ఎక్కడికి పోతుంది? నదులలో ఉన్న నీళ్లు సముద్రంలో పోతున్నాయి, కరెక్ట్ ఆన్సర్. సముద్రాల్లో ఉన్న నీరు ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది? మేఘముల మీదకి పోతుంది. సముద్రంలో ఉన్న నీరంతా వేడికి ఆవిరిగా మారి అది మేఘాలుగా ఏర్పడి మళ్ళా ఎక్కడికి కురుస్తుంది? అవి నదులుగా మారి ఆ నదులలో నీరు మళ్ళా ఎక్కడికి పోతుంది?
అని అంటూ, అయ్యా జరిగిందే జరుగుతుంది. భూమి కింద నూతనమైంది, సూర్యుని కింద నూతనమైంది ఏది కూడా. ఒకవేళ బ్రదర్ మేము రైట్ సోదరులుగా ఒక విమానాన్ని కనిపెట్టాం బ్రదర్, అది నూతనమైంది అని ఒకవేళ నువ్వు అంటే, నీకంటే ఎగిరింది బ్రదర్ ఒకటి. ఏందది? ఏం ఎగిరింది? పక్షి ఎగురుతా అంటే మనిషి ఏం చేశాడు? ఏమండి, పక్షి ఎగురుతా అంటే మనిషి ఏం చూసి తయారు చేశాడు దాన్ని? పక్షి ఎగిరిన దానికి ప్రమాదం లే, నువ్వు చేసిన విమానం ఉందే పోతున్నారు. రన్వేలో ఒక పక్షిని ఢీ కొట్టి పోతున్నారు, ప్రాణాలే పోతున్నాయి. పాత దానిలోంచి ఏమొస్తుంది? పాత దానిలోంచి కొత్తది వస్తుంది. ఈ లోకంలో ఏ శాస్త్రవేత్త అయినా సరే, ఇదిగో నేను ఒక నూతనమైనది కనుగొన్నానంటే వాడు ఉన్న దాంట్లో నుంచే ఏం చేయాలా? మరి ఏందండి నూతనమైంది? దేవుడు ఏమంటున్నారు 21:5 ప్రకటనలో, ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా. సమయం లేదు కాబట్టి తొందరగా ముగిచ్చేస్తాను. చూద్దాం రండి. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఒకవేళ సూర్యుని క్రింద ఏదైనా కొత్తది చేయాలి అంటే అది ఎవరు చేయాలా? దేవుడే. లేదు బ్రదర్, శాస్త్రవేత్తలు స్టీమర్ కనిపెట్టారు, పెద్ద పెద్ద ఓడలు కనిపెట్టారంటే దేన్ని చూసి కనిపెట్టాడు? ఏమక్క? విమానాన్ని దేని చూసి కనిపెట్టాడు? స్టీమర్లు, ఆ పడవలు దేని చూసి కనిపెట్టాడు? నీటిలో పోతుంటాయి. ఏంది? ఆ మానవుడు దాన్ని చూసి పెట్టింది. పాత దాంట్లో ఏమొచ్చింది అంతే. నువ్వు ఏదైనా ఎత్తుకో సృష్టిలో. కానీ ఇర్మియా 31:31 దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఏదైనా కొత్తది చేయాలంటే ఎవరు చేయాలా? అది దేవుడే చేయాలి. మనుషుల వల్ల ఎవడు కూడా కొత్త నూతనమైన దాన్ని చెయ్యజాలడు, చెయ్యలేడు. అంతే కదా? చెయ్యజాలడు, చెయ్యలేడు కూడా ఏ మానవుడు. చెయ్యాలంటే ఆ శక్తి ఒక్కనికే ఉంది. ఎవరైనా దేవుడు. ఇదిగో నేను ఒక క్రొత్త నిబంధన ఏ విషయంలో రండి. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. 31, 33 ఏ విషయంలో చేస్తున్నాడు కొత్త నిబంధన? ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాని. ఏ విషయంలో చేస్తున్నాడు కొత్త నిబంధన? ఏమండి, హృదయాలు ఏదైనా ఇప్పుడు మీ శరీరంలో హృదయం ఉందా? ఎంత పరిమాణం? హృదయం యొక్క పరిమాణం ఎంత అండి? 25 కేజీల? కేజీ? 50, 70, 1000 చెప్పలేమండి. ఎంత అండి? గుండె గుప్పెడంతా అంటారు, అవునా కదా? నీ హృదయం ఎంత? పిడికిడంతా. ఇది కూడా ముందు నుంచి ఉందా లేదా? మరి కొత్తదేముంది? అయితే ఆ హృదయములో ఏమున్నాయంట? ఆ హృదయములో ఏవో పాతవి ఉన్నాయి. ఆ హృదయము మనిషిని అపవిత్రపరుస్తుంది. ఆ హృదయము మనిషిని మోసం చేస్తుంది. కాబట్టి మోసము చేసే హృదయం విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను క్రొత్త నిబంధన చేయించున్నాను. యోబు గ్రంథం రండి చూద్దాం. యోబు గ్రంథం 31:27 త్వరగా చూస్తున్నామండి. యోబు గ్రంథం 31:27. యోబు 31:27. నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి, నా హృదయము రహస్యముగా. ఏమండి, ఆలోచనలు పుట్టేటప్పుడు ఒక దొంగ ఆలోచన చేసినప్పుడు, తను ఒక ప్రణాళిక రచిస్తున్నప్పుడు దొంగతనం చేయాలని మైక్ పెట్టుకొని, యాంప్లిఫైర్ పెట్టుకొని, లేకపోతే యాంప్లిఫైర్ పెట్టుకుంటే క్లారిటీ రాదని చెప్పి మిక్చర్ బోర్డు ఒకటి 30,000 ఒకటి నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను బయట ప్రచారం చేసి చెప్తాడా దొంగ?
ఎక్కడ రచిస్తాడు ప్లాన్? తన పక్కలో ఉన్న భార్యకు కూడా తెలియకుండా ఏం చేస్తాడు? దొంగ తన పక్కలో తన మంచం మీద పడుకున్న భార్యకు కూడా తెలియకుండా ఆలోచనలు ఎట్లా పోవాలా, ఎట్లా పగలగొట్టాలా, పోలీసులు ఒకవేళ పోలీసులు వస్తే వారి నుంచి ఎలా తప్పించుకోవాలా, అక్కడున్న ధనాన్ని ఎలా నేను తీసుకురావాలా. హృదయము అంట రహస్యముగా పాపాలను ఏం చేస్తుంది? రచిస్తుంది, రచన చేస్తుంది. అది రహస్యమైన పాపాలు చేస్తుంది అది. అందుకనే దావీదు మహారాజు ఏం చేస్తా వచ్చాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12:12. సమూయేలు 2వ గ్రంథం 12:12. సమూయేలు 1వ గ్రంథం 12:12. పగటి యందు వాడు వారితో శయనించును, నీవు ఈ కార్యము రహస్యముగా చేసిదివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. ఏమంటే అందరికి చెప్పి చేశాడా, రహస్యంగా చేశాడా? ఫస్ట్ ఏం చేశాడు? అలా తిరుగుతున్నాడు, ఎక్కడికి పోకుండా. మన అందరికి తెలిసిన విషయమే. యుద్ధమును పోకుండా అలా తిరుగుతుంటే చూడకూడని దృశ్యాన్ని ఎవరు చూశారు? దావీదు చూశాడు. పోనీ చూచినాడు, చూసిన తర్వాత దాన్ని ఏమైనా వదిలేశాడంటే వదిలేలా. చూచి ఎక్కడ ఆశించినాడు? హృదయములో ఆశించినాడు. ఆశించి ఆ ఆశించిన దానిని అనుభవించడానికి ఎక్కడ ప్రణాళిక వేశాడు? ఎలా ప్రణాళిక వేసినాడు? రహస్యముగా. ఎట్లా? అందుకనే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ 12:12లో? ఏమన్నాడు? నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి. నీవు ఈ కార్యము రహస్యముగా చేసినావు దావీదు, రహస్యముగా చేసినావు. నీ మనసులో పుట్టిన తప్పుడు కోరిక, నీ హృదయంలో పుట్టిన ఆ రహస్యమైన తప్పుడు కోరిక రహస్యంలో జరిగింది. దావీదు రహస్యంగా నువ్వు చేస్తా వచ్చినావు. పాపం ఆమె గర్భవతి అయింది. మనోడు మళ్ళా ప్లాన్ వేసాడు. ఎక్కడ అది రహస్యమే. అదేమన్నా మంత్రులు కూర్చో పెట్టుకొని ఏమన్నానండి ప్లాన్ వేసాడా? నువ్వు రా మంత్రి కూర్చో, నేను అలా చేసినా ఏం చేద్దాం చెప్పండి అన్నాడా? దావీదు చేసిన తప్పు ఒక్కనికే తెలుసు. ఎవరికి? ఒక్క దేవునికి, దావీదుకు తప్ప ఆ రాజ్యంలో ఏ మంత్రికి, ఏ సైనికుడు కూడా, ఆఖరికి ఊరియా భర్తకు కూడా తెలియదు. పిలిచినాడు ఎవరిని? ఊరియా. ఎవరిని పిలిచాడు? దావీదు ఎవరిని పిలిచాడు? 11వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. 11:4 అయితే క్షమించండి, 11వ వచనం చూడండి. 11వ వచనం. ఊరియా, అది కూడా కాదండి, అది కూడా కాదు, ఒక మాట 5. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు. ఊరియాని పిలిపించాడు. ఏమి తెలివండి ఎవరికి? దావీదు, పాప నువ్వు యుద్ధానికి పోయి అలసిపోయినావు, కడప నుంచి గుంతకల్లు నుంచి మళ్ళా దిగి కసాపురం వచ్చినావు, బైకులో అలిచిపోయింటావు పాపం నువ్వు. పాపం జానన్న నా వస్తారు ఇంక ఒకటే పట్టు అన్న, స్నానం చేసుకుని ఏడ బట్టి అయిందని, ఏడ బుడదయిందని. అంటే అతిథులకు ఆ మర్యాద మనము ఖచ్చితంగా చేయాల్సిందే. నేను తప్పు పట్టడం లేదండి అంటే నేను చెప్తున్నా, అర్థం కావడానికి చెప్తున్నా. గెస్ట్ వస్తే ఏం చేస్తారండి? నిజమైన ఆ గౌరవించే మనుషులు ఏం చేస్తారు? అన్న స్నానం చేసుకోండి. మా టక్కోల్లో ఒక అన్న వస్తే దానమన్న తెలుసు కదా మీకు, సంఘ పెద్ద సరిపోయిన వాళ్ళ అల్లుడు గారు అక్కడ టక్కోలు సంఘానికి వస్తే నేను ఎక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నా. ఏం తింటాడో కనుక్కోండి, ఇడ్లీ తింటాడా, ఉప్మా తింటాడా, ఏం తింటారు, స్నానం చేశాడా లేదా, మధ్యాహ్నానికి ఏం తింటాడు కనుక్కోండి, రాత్రికి ఏం పెట్టినారు అన్నకి. ఇక్కడి నుంచి నేను ఫోన్ చేసి కనుక్కుంటున్నా. ఇక్కడికి మీ దగ్గరికి నేను వస్తే
ఏం బుడద లేదు, ఏం లేదు, మట్టి లేదు. ట్రైన్లో ఏముంటుందండి? బస్సులో అన్న అయితే దుమ్ము ధూళి ఎంతన్నా ఆ తలకి అంటుకొని శరీరం అంటుంది. ట్రైన్లో ఏమన్నా అంటుందా? ఏమీ లేదు. ఇప్పుడు దావీదు కూడా ఏమంటే, అయ్యా ఊరియా, నువ్వు పాపం యుద్ధంలో బాగా అలసిపోయి యుద్ధం చేసి ఆ ప్రయాణం చేసి వచ్చినావు, ఎక్కడికి పో, ఎక్కడికి? ఇంటికి పోనైనా అని వెనక ఏం పంపిస్తున్నాడు? ఫలాహారాలు పంపిస్తున్నాడు మనోడికి. ఎందుకండి? చేసిన తప్పును కప్పుకోవడానికి. ఈ ప్రణాళికంతా దావీదులో ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ? రహస్యముగా హృదయంలో జరుగుతుందండి. హృదయంలో. పాపం ఊరియా నిజమండి, నిజమైన సైనికుడు అండి. ఎక్కడ పోయి పడుకున్నాడంట? ఎక్కడ పోయి పడుకున్నాడు? సైన్యము మధ్యలో పడుకున్నాడంట. దావీదు పిలిచి, ఏందయ్యా నువ్వు అలసిపోయింటావు, ఇంటికి పోయి పడుకోమంటే నువ్వు ఇక్కడ పడుకున్నావంటే ఊరియా ఏమన్నాడు చూడండి. ఊరియా ఏమన్నాడు? 10వ వచనం. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదుకు వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, అబ్బా ఆహా, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతీవేమని అడుగగా, ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి. ఎవరండి నీతిమంతుడు? ఎవరండి నీతిమంతుడు? దావీదా, ఊరియానా? ఊరియా నీతిమంతుడండి. నేను ఇంటికి పోయి స్నానం చేసి పండ్లు తెచ్చి నువ్వు పంపించిన పండ్లు తిని నా భార్య దగ్గర నేను పడుకోవాలా? లేదండి. ఊరియా ఒప్పుకోవాలి దానికి. ఊరియా ఒప్పుకోవాలి. మళ్ళా ఏం చేశాడు? మళ్ళా తాగిచ్చి మళ్ళీ ఇంటికి పోతాడంటే మళ్ళా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఇంకో ప్రణాళిక వేశాడు. ఏం చేశాడు? దావీదును చంపాలనే ఉత్తరాన్ని రాయించి ఆ ఉత్తరము కూడా ఎవరి చేతికి పంపించాడు? ఏం స్కెచ్ అండి! ఎక్కడ పనికి మాలింది ఇది. ఏంది ఇది? పనికి మాలింది ఇది. బయటికి మేడు పండు చూడ, పొట్ట విప్పి చూడ. అబ్బా! మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 21-19 వచనాల్లో ఖజానా అంతా ఇక్కడే ఉంది. తెలుసు కదా? మార్కు 7:21 ఏమున్నాయండి? చాలా అక్క, ఇంకేం అవసరం లేదు, మీకు తెలుసు. ఓకే, ఖజానా అంతా ఈయనే ఉంది. రహస్యమైన పాపములకు కేంద్ర స్థానం అంతా ఇక్కడే ఉంది. దావీదు రహస్యంగా ఏం చేశాడు? పాపం చేస్తూ వచ్చాడు. అందుకని తను టైం అయిపోతుంది కాబట్టి నేను ముగిచ్చేస్తానండి. ఒక 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. లేకపోతే ఇంకొక మాట చూద్దాం ఎట్లయితే అట్టయింది. రండి, కీర్తనల గ్రంథంలోంచి 44వ కీర్తన 21వ వచనం. కీర్తన గ్రంథంలోంచి 44వ కీర్తన 44:21. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక. నీ హృదయంలో ఏమి ఆలోచిస్తున్నావు? కొంతమంది ఏం చేస్తారంటే, చుట్టాలు వస్తే, అక్క మీరు రావడం వల్ల మా ఇండ్లు పావనమైపోయింది అక్క, అన్న మీరు మా ఇంట్లో అడుగు పెట్టడం ద్వారా మా ఇల్లు స్వర్గ సీమగా మారిపోయిందక్క అని పైకి డైలాగులు కొడతారు పెదవులతో. హృదయంలో అలా బయటకు పోయి భర్తను అలా తీసిపోయి, వచ్చినాడు దరిద్రుడు, మనకే లేదంటే ఇది పెట్టాలంట. పైకేమో బంగారు మాటలు, పక్కకు పోయి ఎప్పుడెప్పుడు పోతాడా అని పక్కన తిట్టుకుంటాడు. లెక్కంతా అయిపోయాయి, బియ్యమే అయిపోయాయి, సరుకులు అయిపోయాయి. ఎవరు? అందుకంటే బైబిల్లో కూడా ఏం రాయబడింది? పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట. లెక్కలు పగవాడు ఏం చేస్తాడు? ముందు బాగా పెట్టి అయిపోయి ఇట్నే చూస్తాడు, అయిపోయి నా కూర అయిపోయి, నా లెక్క అయిపోయి, నా ఆకుకూర అయిపోయి. లెక్కలు ఎక్కడ చూస్తాడంట? ఆంతర్యంలో ఆంతర్యం లెక్క కడతాడంట మనుషుడు. పైకి పెట్టి
పైకి పెట్టి ఆంతర్యంలో లెక్కలు కడతాడంట మనిషి. ఆంతర్యంలో లెక్కలు కడతాడు. ఇక్కడ అంటున్నాడు హృదయ రహస్యములు ఎవరు ఎరుగు నీకు తెలియదు. పైకేం బాగా పెడతారు, లోపలేమో తిట్టుకుంటా అంటారు. కానీ నువ్వు తిట్టుకునేది, నువ్వు పెట్టేది, నువ్వు ప్రేమతో పెడుతున్నావా, నువ్వు ద్వేషంతో పెడుతున్నావా, సమస్తం ఎరిగిన వాడెవరు? దావీదు చేసిన ప్రతి రహస్య కార్యం, ఆయన వేసిన ప్రతి రహస్యం స్కెచ్ ఎవరు తెలుసు? తన దేవునికి తెలుసు అండి. తన దేవునికి తెలుసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 2 మాటలు చూసి నేను ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి మెప్పు ఏం చేస్తాడంట? హృదయములలోని ఆలోచనలు, అంధకారమంది రహస్యములు, అంధకారమందలి రహస్యములు, హృదయములోని ఆలోచనలు బయటికి తీసేది ఎవరు? దేవుడు తీస్తాడు. అప్పుడు ఉంటుంది నీకు పండగ. 31st పండగ, కిస్మిస్ పండగ, పండగే పండగ. ఏదో పాట రాశారు కదా, ఎవరంటే వాళ్ళు ఎవరో భలే పాట అది, ఏదో కిస్మిస్ గురించి ఒక పాట రాశారు, గుర్తు రావడంలే. కాబట్టి పండగ ఎప్పుడు? ఆయన అంధకారమందలి ప్రతి రహస్యాన్ని ఏం చేస్తాడంట? ఇది గ్రహించిన దావీదు నాతాను ద్వారా 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏమన్నాడు చూడండి దావీదు. రండి కీర్తన గ్రంథంలో నుంచి 19వ కీర్తన. దావీదు ఏమని అంటున్నాడు చూడండి. 19వ కీర్తన. దేవుని యొక్క కోపాన్ని గుర్తించిన దావీదు మహారాజు ఏమంటున్నాడు చూడండి. 19వ కీర్తన 11వ వచనం నుంచి. 19వ కీర్తన 11వ వచనం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా. నాతాను వచ్చి దావీదుతో చెప్పగానే, అయ్యా ఒక యజమానికి పలాని జంతువులుంటే ఆ జంతువులు ఒకడు క్రూరంగా పట్టుకొని ఇది చేస్తా వచ్చినాడు అంటేనే దావీదుకి ఏమొచ్చింది? వాడు నిశ్చయంగా మరణానికి పాత్రుడే అన్నాడు. అట్టయితే వాడు నువ్వేరా అన్నాడు. ఎవరు? అప్పుడు దావీదు నేను చేయలే, ఏది సాక్ష్యాలు చూపన్నాడు దావీదు. నాతాను గొప్పోడా దావీదు గొప్పోడా? ఏమక్క? నాతాను గొప్పవాడా శారీరకంగా లోకపరంగా? దావీదు గొప్పడా? ఏం తెలియదా? నాతాను గొప్పవాడా దావీదు గొప్పవాడా? ఏంకా నాతానా? రాజు తలుచుకుంటే దేనికి కొదువా? దెబ్బలకు కొదువా సామెత ఉంది. నాతాను ఏంటంటే ఆఫ్టర్ ఆల్ ఒక ప్రవక్త అండి. ఒక ప్రవక్త, బీదోడు. దావీదెవడు? తలుచుకుంటే నాతాన్ని ఆన్నే పట్టుకుని చెరసాలి, రేయ్ ఈయన బయటికి రానిద్రా అని చెప్పగలడు. ఎవరు? దావీదు నాతాన్ని. అయ్యో నా రహస్యం అంతా తెలిసిపోయింది, వీని జైల్లో అయింది, ముందు వీని చంపిపడేయండి అని చెప్పచ్చు ఎవరు? కానీ ఆ మాటల్లో దావీదు ఎప్పుడైతే తన రహస్య పాపాన్ని దేవుడు నాతాను ద్వారా బయలుపరుస్తూ వచ్చాడో, ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు అయ్యా క్షమించిన నిర్దోషినిగా చెయ్యి. ఎందుకు? నీ హృదయము రహస్యముగా ఏం చేసింది? పాపమును ప్రేరేపించింది. కాబట్టి ఆ రహస్యమైన పాపాన్ని తీసివేసి పాప పంకిలమైన హృదయాన్ని తొలగించి నీకు నూతనమైన హృదయం రావాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు దావీదు, అయ్యా నన్ను నిర్దోషినిగా చెయ్యి. 51వ కీర్తన ఏమన్నాడు చూడండి. దావీదు ఏమని ప్రార్థన చేసినాడు? 51వ కీర్తన మొదటి వచనం పైభాగం ఏముందండి? 51వ కీర్తన మొదటి వచనం పైభాగం ఏముంది? ప్రధాన గాయకునికి
దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్తని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన ఏమని రచిస్తున్నాడు? 10వ వచనం ఏమని రచించినాడు? దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా అందుకు వచ్చినాడండి యేసుప్రభువు వారు. దేవుడు చేసే నూతనమైన కార్యం అది. లోకములో ఎవడైనా నూతనమైనది చేస్తున్నాడంటే అవి పాత దాంట్లోంచి చేస్తున్నాడు కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఎవరు చెయ్యలేనిది దేవుడు చేస్తున్నాడు నూతనమైందిగా. చెడిపోయిన దాన్ని బాగు చేస్తున్నాడు దేవుడు. రహస్యంగా పాప పంకిలమైన హృదయాన్ని నూతనంగా మారుస్తున్నాడు దేవుడు. అది చేస్తున్నాడు నూతనమైందిగా. అందుకని దావీదు ఏమని ప్రార్థన చేసినాడు? 10వ వచనంలో, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా. నూతనమైన కార్యములు చేసేవాడు ఒకడే ఒకడు. మళ్ళా చెప్తున్నాను, యెషయా గ్రంథం. ఎవరైనా యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం, ఇదిగో నేనొక నూతన క్రియ. హెస్కేల్ గ్రంథంలో ఏంటండి ఆ నూతన క్రియ? సందర్భాన్ని బట్టి మీకు రెఫరెన్స్లో ఒకవేళ టక్కన మనసులో మెలిగితే చాలా మంచిది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేర్చున్నా అంటాడు. హెస్కేలుతో ఏమంటాడు? వారిలో రాతి గుండెను తీసివేసి నూతన హృదయం, నూతన ఆత్మ. చూసారా? నూతన క్రియ చేయగలవాడు ఒక దేవుడే. చెడిపోయిన మనిషిని నూతనమైన వ్యక్తిగా మార్చగలవాడు ఒక దేవుడే. అనేక సంగతులు ఉన్నాయి కానీ సమయభావాన్ని బట్టి నేను ముగిచ్చేస్తున్నాను. కాబట్టి ఒకవేళ మనం ఎక్కడైనా సరే హృదయంలో రహస్యంగా ఎవరూ నన్ను చూడలేదని చెప్పేసి దేవునికి విరోధముగా పాపము చేస్తే ఆ రహస్యమైన పాపాలను ఒక రోజు బయలు చేసేది ఎవరు? కాబట్టి ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా, నూతనమైన హృదయం నాలో పుట్టించు అని ప్రార్థన చేసి ప్రభు బలలో పాల్పొందాం. బల లేదన్నా